హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనిల్ జిల్లా బ్లాగ్స్. షోరూమ్కి వచ్చేసినాము. వచ్చే వరకు అక్క వాళ్ళు మన అమ్మని వాళ్ళు అందరు కష్టపడి మొత్తం సిద్ధం చేసిరు. అక్కడ రెడీ అనేప్పటికి సో మన వాళ్ళు బాగా కష్టపడి అలసిపోయారు యాక్చువల్గా. రేపు ఓపెనింగ్, మరి రేపు ముచ్చట చెప్పుకుంటూ అన్ని రెడీ చేసుకున్నాం. ఓవరాల్గా షాప్ అంతా అయితే నీట్గా రెడీ అయింది. ఒక లుక్ వేసేయండి. నా ముఖం చూసి అర్థమైపోయి కావచ్చు, మొత్తం నీరసం అయిపోయింది. డీలా పడ్డాము. ప్రొద్దున్న నుంచి కొన్ని వందల మందిని కలిసినాము, ఫోటోలు దిగినాము, ముచ్చట పెట్టాము. వచ్చే షాప్లో అంతా హంగామా జరుగుండే. సో అసలు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలే యాక్చువల్గా. ఇంతమంది వస్తారు, ఇంత క్రౌడ్ వస్తుంది అని చెప్పి. ఇప్పుడు టైం వచ్చేసి 9 అవుతుంది యాక్చువల్గా. 9కు ఇంకా సేల్స్ జరుగుతూనే ఉన్నాయి. ప్రొద్దున నుంచి 6-7 వరకు అయితే అసలు నిండిపోయింది. ఇది అసలు నిలబడదామని అంత లేకుండే, అంత క్రౌడ్ వచ్చిర్రు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ వచ్చిన వాళ్ళందరికీ. అండ్ వచ్చిన వాళ్ళు అందరూ చెప్తున్నారు మంచి కలెక్షన్ ఉన్నది మీ దగ్గర, మంచి తీసుకొచ్చిర్రు అని చెప్పేసి. నవీన్ అక్క పాపం బాగా కష్టపడి తిరిగి కోల్కతా, బొంబాయి, గుజరాత్, ఇక్కడ మన దగ్గరలో సిరిసిల్ల, దుబ్బాక, ఇట్లా అన్ని ప్లేసెస్ అన్ని తిరిగి మంచి కలెక్షన్ తీసుకొచ్చి స్టోర్లో పెట్టిర్రు. సో చూస్తుంటే మాత్రం వచ్చిన వాళ్ళు మాత్రం చాలా హ్యాపీగా కొనుక్కోబోతున్నారు. ఒక్కొక్కరు 40,000 50,000 బట్టలు కొంటబోతున్నారు. పరిశాన్ అవుతానని అయితే నిజంగా పరిశాన్ అవుతానని. ఈ సీజన్ లో ఏ షాప్ లో గానీ ఇంత మంది ఉండరు. చాలా బాగుంది కలెక్షన్ చాలా బాగుంది. బాగుందండి, చాలా బాగుంది. మేము చాలా షాపింగ్ చేస్తామండి. పట్టు గద్వాలు అయితే చాలా బాగున్నాయి, నచ్చాయండి. శారీస్ చాలా బాగున్నాయి. అసలు ఎక్కడా లేవు. ఇక్కడ సిద్దిపేటలో చాలా షాపులు తిరిగినాము, ఇటువంటి శారీస్ ఎక్కడా కనిపించలేదు. చాలా న్యూ మోడల్, రన్నింగ్ మోడల్ చాలా బాగున్నాయి. అసలు ఇదే విధంగా ఇంకా మంచి మోడల్స్ తేవాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. ఇది మాకు అందుబాటులో ఉంది అందరికీ. సిద్దిపేటలో చాలా బాగుంది. శారీస్ చాలా బాగున్నాయి, ట్రెండింగ్ బాగుంది, రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయి. ప్రతి పండుగ ఇక్కడికే రావడం, నాతోనే పాటు చాలా మంది వస్తారు. తీసుకురావాలి, అట్లా తీసుకొస్తా. బాగుందని చెప్తారు. మిడిల్ క్లాస్ వాళ్ళకు కూడా బాగుంటాయి. సో ఇట్ లాస్ట్ డిన్నర్ కలెక్షన్స్ కి అయితే వచ్చేసానండి. మా ఫ్రెండ్ షాప్ ఓపెనింగ్ అయితే అయిపోయింది. బెస్ట్ ప్రైజెస్ ఉన్నాయి, బెస్ట్ కలెక్షన్ ఉన్నాయి. ఖచ్చితంగా రావాలి. 45,000 కొన్నాను. ట్రైనర్ వేర్ అయితే చాలా బాగున్నాయి. అండ్ వెబ్సైట్ కూడా లాంచ్ చేస్తున్నారు, ఆన్లైన్ లో కూడా పర్చేస్ చేయొచ్చు. అక్క వాళ్ళది వనిత కలెక్షన్ అని చెప్పి డ్రెస్సెస్ సంబంధించిన కలెక్షన్స్ ఉంటాయి. మంచిగా ఉంటాయి అక్క వాళ్ళ దగ్గర కలెక్షన్. చెక్ చేయండి. కలెక్షన్ సారీస్ లో కలర్ఫుల్ ఉన్నాయి. తక్కువ రేట్ నుంచి ఎక్కువ రేటుకు ఉన్నాయి. ఈ రోజు అందులో బంపర్ ఆఫర్ సారీస్ ఉన్నాయండి. అందరు రావాలి. ఈ రోజు సిద్దిపేటలో హౌసింగ్ బోర్డ్. రేట్స్ మాత్రం చాలా రీజనబుల్ గా ఉన్నాయి. క్లాత్ కూడా చాలా బాగుంది. వెరైటీస్ ఉన్నాయి శారీస్. కలెక్షన్ అయితే చాలా బాగుందండి. ఒకసారి సిద్దిపేటలో ఎవరైతే ఉన్నారో కంపల్సరీ వచ్చి విజిట్ చేయండి. గౌతమి అక్కకి జ్యువెలరీ పేజ్ కూడా ఉంది, 1 జ్యువెలరీ పేజ్. నేను వేసుకున్న జ్యువెలరీ కూడా అక్క దగ్గర నుండి తీసుకున్నా. ఒకసారి అక్క పేజ్ కూడా ఫాలో అవ్వండి. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది అక్క దగ్గర. థ్యాంక్ యూ అక్క. ఒకరి పేజ్ చేసుకున్నట్టుంది అక్క. ఇక్కడ మన దగ్గర అన్ని రకాల సారీస్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది యాక్చువల్గా. ఇంతమంది క్రౌడ్ రావడము, ఇంత హ్యాపీగా ఫస్ట్ డే కలవడము అంతా. పల్లె ప్రశాంత్ వచ్చిండే. థ్యాంక్ యూ ప్రశాంత్.
అండ్ మన టీం కూడా యాక్చువల్లీ అందరు రావాల్సి ఉండే, కానీ ఏదో షూటింగ్ సడన్గా ప్రమోషన్ షూట్ పడి ఉండే, వాళ్ళంతా బిజీ ఆ షూటింగ్లో, అది ఖచ్చితంగా షూట్ చేయాల్సిన సిచ్యువేషన్ కాబట్టి మన వాళ్ళందరూ ఆ షూటింగ్లో బిజీ అయిపోయి వాళ్ళు కూడా రాలేకపోయారు. నాకు ఆమెని ఫస్ట్ నుంచి ఇట్లా ఇంట్లో కూర్చోబెట్టుడు, వంటిల్లికే పరిమితం చేసుడు, ఆ మెంటాలిటీలో నేను లేకుండే. ఆమెకంటే ఒక ఇండివిజువాలిటీ ఉండాలి, ఆమెను పుష్ చేయాలి, నా వంతు సహాయం ఆమె చేసి ఏదో ఒక పేరు ఆమెకు తీసుకురావాలి. ఆమెని అంటే అనిల్ వాళ్ళ వైఫే కాదు, ఆమెని అంటే ఇది అని చెప్పి ఉండాలి అని చెప్పేసి నాకు అది ఉంటుండే. ఇప్పుడు ఆర్న ఎంబ్రాయిడరీ స్టూడియో ద్వారా వాళ్ళతో కొలాబరేట్ అయ్యి వాళ్ళతో చేస్తున్నాము. మంచి పేరు వచ్చింది, ఒక రెస్పెక్ట్ పెరిగింది. సో దాంతోపాటు బిజినెస్ కూడా చాలా చాలా పెరిగిండే. వాళ్ళు హ్యాపీ అయ్యారు వాళ్ళు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి, వాళ్ళతో కొలాబరేట్ చేసినందుకు. సో అది చూసి అక్క వాళ్ళు కూడా మనం సారీస్ ఓపెన్ చేద్దాము, సారీస్లో కూడా మంచి కలెక్షన్ నాకు టేస్ట్ ఉంది. ఆల్రెడీ నేను ఆల్రెడీ ఒకసారి సారీస్ బిజినెస్ పెట్టి ఆ టైంలో నేను వేరే పనుల్లో బిజీ ఉండి చిన్న పాప ఏదైనా కొద్దిగా తీసేసినాము. ఇప్పుడు పెడదాము అని చెప్పేసి ఒక స్టెప్ వేసి ఆమెని అండ్ నవీనక్క కొలాబరేట్ అయ్యి ఈ ఎన్ఆర్ కలెక్షన్స్ ని స్టార్ట్ చేసారు. అనుకున్న 1 month లోనే టక పనులన్నీ తొందరగా కంప్లీట్ చేసి ఇక్కడ కబోర్డ్ వర్క్లు, సారీలు, తిరుగుడు, కోల్కతా, బొంబాయి, ఇక్కడ అన్ని లోకల్ తిరుగుడు తొందర కంప్లీట్ చేసి ఓవరాల్గా ఎన్ఆర్ కలెక్షన్స్ అయితే ఓపెన్ చేసినాము. ఒక భయము అండ్ ఒక హ్యాపీనెస్, అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయి నాకు. దీంతో దగ్గర ఒక 25 మంది 30 మంది పని అనేది అంటే ఉపాధి అనేది కలిగింది వీళ్ళతోనే. వీళ్ళు చేసిందే కాకుండా 20-30 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. ఈ విషయంలో నాకు చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ. హ్యాపీనెస్ ఇది ఏమైతలేదని పోయిందా? ఆమెని పరంగా చాలా హ్యాపీ అనిపిస్తుంది అక్క. అంటే వచ్చిన వాళ్ళందరూ మెచ్చుకుంటున్నారు ఆమెని. స్టెప్ బై స్టెప్ సపోర్ట్ చేస్తుంటే అట్లనే ఎదుగుతుంటుంది. నన్ను మెచ్చుకోవడంగా చాలా మంది వచ్చి ఆమెను నువ్వు అట్లా చేస్తున్నావు ఇట్లా చేస్తున్నావు చాలా మంది మెచ్చుకున్నారు. కానీ నిజానికి ఆ మెచ్చుకోవడం వెనక అనిల్ కారణమే. అసలు అనిల్ లేకపోతే నేను ఇక్కడ కాదు అసలు ఎక్కడ ఉండకపోయేదాన్ని. మనము గుర్రాన్ని చెరువు దాకా తీసుకుపోతాము, తీసుకుపోయాక తాగదా అని దాని ఇస్తాము. నీకు అవకాశాలు క్రియేట్ చేసి ముందు పెడుతున్నాం. దాన్ని ఎట్లా నువ్వు సద్వినియోగం చేసుకొని కష్టపడి ముందు తీసుకెళ్తే అంత పేరు. సో కష్టపడు, ఇట్లే హ్యాపీయా ఇట్లా కష్టపడుతూ ఇంకా ముందుకెళ్ళండి అక్క. అసలు ఎందుకు ఆమెతోని ఇట్లా వర్క్ చేయాలని చెప్పి అనిపించింది మీకు? ఇంత ఇన్వెస్ట్మెంట్ కలిసి చేద్దాము అన్నా కూడా అది మీరుతో కలిసి చేస్తే ఏమవుతుందో అని ఒక భయం ఉంటుంది. సో మీరు ఏ ధైర్యంతో ఇట్లా కొలాబరేట్ లో ఇట్లా ఈ వర్క్ చేద్దామని చెప్పి ముందరికి చేసారు? నాకు మీ మీద అంత నమ్మకం ఉంది కాబట్టి ఇంత ఇన్వెస్ట్ చేయడానికి కూడా నేను వెనకాడలేదు. అండ్ మిమ్మల్ని ఒక 5-6 years నుంచి చూస్తున్నాను. మీ జెన్యూనిటీ కానీ, మీ పద్ధతి కానీ, మీ మాట తీరు కానీ, నువ్వు పెద్దవాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ, ఏది కానీ, ఆమెని చూసుకునే విధానం కానీ, బిజినెస్ సపోర్ట్ చేసే విధానం కానీ, ప్రతి ఒక్కటి నాకు నచ్చి మనం ఇట్లా చేసి బిజినెస్ ముందుకెళ్తామని అనిపించి మీతో కొలాబరేట్ అయినా నేను. అంతేనా? అంతే. థ్యాంక్ యూ అక్క. అంటే అక్క మాకు మా ఫ్యామిలీ మెంబర్ లెక్క అయిపోయింది. మాకు నాకు సొంతంగా అక్కలు అనేటోళ్ళు తక్కువ మంది ఉన్నారు కాబట్టి ఇప్పుడు మీరు మాకే పెద్ద అక్క ఫ్యామిలీలో. థ్యాంక్ యూ అక్క. థ్యాంక్ యూ సో మచ్. మంచిగా చూసుకోండి ఆమెనే మీరు కలిసి. తప్పకుండా. రైట్. ఆ రోజు చాలా ఫుటేజ్ తీసినాము, చాలా గందరగోళం అయి ఉండే. ఆ మందిలో కొద్దిగా మైక్ ప్రాబ్లం వచ్చి ఉండే. ఆ మైక్ తోని ఆ ఫుటేజ్ అంతా కొద్దిగా క్లమ్జీ ఉండే, అందుకే ఎక్కువ మంది పెట్టలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ నవీనక్క అండ్ ప్రభాకర్ అన్న. ఎందుకంటే మీరు ఇదంతా ఇట్లాగా ఓపెన్ మీరు ఒక సినిమాకి ఒక డైరెక్టర్ని ఎట్లా నమ్ముతారో ప్రొడ్యూసరు మీరు నమ్మి ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి సో మీతో కొలాబరేట్ అయ్యి వర్క్ చేద్దాము మంచిగా అవుతుంది అని చెప్పి ఇదంతా స్టార్ట్అప్ చేసి ఉండే. ఎందుకంటే మీ త్రూ కొన్ని విషయాలు నేర్చుకుంటున్నాము, ఇంకో స్టెప్ వేస్తున్నాము. నాకు ఫస్ట్ విషయం ఏంటంటే ఆమెని ఇంట్లో ఎందుకు ఉంచాలి, ఏదో ప్రయత్నం ఒకటి చేపిస్తే నేర్చుకుంటారు అనే ఉద్దేశంతోనే లక్షలు వేలు సంపాదించి ఏమో చేద్దామన్న థాట్ అయితే లేదు. అక్క కూడా చాలా ప్యాషనేట్గా ఉంది, ఏదో ఒకటి చేయాలి, నిరూపించుకోవాలి, మనం వచ్చినందుకు మనకు ఒక గుర్తింపు ఉండాలని చెప్పేసి. సో ఆ రకంగా కష్టపడుతూ మీకు మంచి కలెక్షన్ని మంచి ఇవ్వడానికి ఒక బాగా తిరిగి ఉండే. హ్యాట్స్ ఆఫ్ అక్క. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తొందర కంప్లీట్ చేసారు. ఈ బిజినెస్ అంటేనే పెద్ద రిస్క్. నాకు అది చూస్తున్నా ఇన్ని రోజులే, మీరు 15 రోజులు అయితే ఓపెన్ చేసి అది ఇది హంగామా, ఇది లేదు అంత తలకాయ ప్రెషర్ ఉంటుంది. బాగా కష్టపడుతున్నారు. సో ఆ కష్టానికి తగ్గ ఫలితం రావాలి. అండ్ ఫలితం రావాలని చెప్పేసి ఏదో మార్జిన్లు ఎక్కువ మొత్తంలో పెట్టేసి ఇద్దామని కాదు, ఫస్ట్ తక్కువ మార్జిన్తోనే అక్క అదే చెప్తుంది, మనకంటే ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకోవాలి ఫస్ట్. సో అదే పర్స్పెక్టివ్లో రేట్లు కూడా మనం రీజనబుల్ ప్రైస్లో పెడుతున్నాము, అధికమైన రేట్లు లేకుండా. అండ్ ఎవరైనా వెబ్సైట్ త్రూ బుక్ చేసుకుందాం అనుకుంటే కూడా వీళ్ళది NRcollection.store ఒక వెబ్సైట్ అనేది డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది, వెళ్ళి అక్కడ నుంచి మీరు చూసుకుంటూ బుక్ చేసుకోవచ్చు. వాట్సాప్ చేసుకుందాం అనుకుంటే వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చేస్తా. అండ్ ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వండి ఆమెని పేజీ అండ్ NRcollection పేజీ. దానిలో రెగ్యులర్గా వీళ్ళు సారీస్ ఏమేమి ఉన్నాయి, ఏం కలెక్షన్ ఉన్నాయి, ఏది ఉన్నది అనే అప్డేట్లు ఇస్తూ ఉంటారు. లైఫ్లో ఒక కొత్త స్టెప్ అయితే వేసినాము మా పరంగా అయితే. ఈ ప్రయాణం ఎడిగిపోతుంది ఏమవుతుంది అనేది దేవుని దయ, మంచిగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ
అండ్ ఇప్పుడున్న స్ట్రక్చర్ కూడా కొంచెము అందరూ బిజినెస్ నేర్చుకుంటేనే లైఫ్ ఉంటుంది. ఇప్పుడు ఏమైనా రోజులు ఉంటుంది, ఎట్లా అవుతుంది ఏమనేది మనకు ఐడియా లేదు. సో అందుకే ఓ ఎక్స్పీరియన్స్ కోసం అని చెప్పి దీనికి ఆమెని దుంపించినాము. మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ ఇట్లే ఉండాలి. థ్యాంక్ యూ. ఎవరైనా సిద్దిపేట దగ్గరలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే షాప్ని విజిట్ చేయండి, మీకు నచ్చిన కలెక్షన్ని తీసుకోండి, మీ రివ్యూస్, సజెషన్లు కూడా ఇవ్వండి. వాటిని ఆధారంగా చేసుకొని మేము కొన్ని నేర్చుకొని మరి ఇంకేమైనా చేంజెస్ చేయాలా ఏంటి అనేది దాన్ని బట్టి ఇంకా ముందడుగేసే ప్రయత్నం చేస్తాం. కొంచెం టెన్షన్, కొంచెం భయం అన్నీ కనబడుతుంటాయి ముఖంలో, అంతే. సో నా పరంగా కూడా కొన్ని అప్డేట్స్ ఉన్నాయి. అంటే నా ప్లాన్స్ ఏంటి, అవేంటి ఇవేంటి అనేవి అవి కూడా మీకు త్వరలో అప్డేట్ చేస్తూ ఉంటా. ఒక పెద్ద అప్డేట్తో ముందుకు వచ్చేస్తా. లెట్స్ అంతే. థ్యాంక్ యూ. నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా.